సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నిన్న మొన్నటి వరకు భయంకర యుద్ధాల గురించి సమాచారం నుంచి మనం విన్నాం. ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి పరిస్థితులు మారుతున్నాయి కదా. ఈరోజు మనకు వినపడుతున్నటువంటి ఒక మాట హాంటో వైరస్. ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమని చాలామంది వైద్యులు చెబుతున్నారు. WHO కూడా ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది ఒక పాండమిక్ డిసీజ్గా మార్చబడబోతా ఉందా అటువంటి ఆలోచనలు అనేక మంది హృదయాల్లో మెదులుతున్నాయి. కరోనా వైరస్ అయితే మోర్టాలిటీ రేట్ 1 or 2, అంటే దాని అర్థం ఏంటంటే 100 మందిలో 1 లేక 2 చచ్చిపోతారు కరోనా వైరస్కి. కానీ హాంటో వైరస్ కొన్ని మోర్టాలిటీ రేట్ 39%, అంటే 100లో 39 మంది చచ్చిపోతారు. అందులో చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్ అని ఈ వైరస్ గురించి మాట్లాడుతున్నారు. ఈ వైరస్ గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్య పిలుగులోంచి దేవుని ప్రవచనాలు కూడా ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. అంత్య దినాల్లో ఏ రీతిగా వైరస్లు అనేవి ప్రబలుతాయో, ఏదైనా పాండమిక్ డిసీజులు అనేవి ఏ విధంగా ప్రబలుతాయో, పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా రాయబడిందో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. వీడియో అయ్యేంత వరకు జాగ్రత్తగా వీక్షించండి. చాలా సమాచారం ఇందులో ఉంది. చివరి వరకు దయచేసి ఈ వీడియోని వీక్షించి అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ ఇంకనూ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్రక్కన ఉన్నటువంటి ఆ గంట సింబల్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇంక మన వీడియోలోకి వెళ్తే ఈ యొక్క వైరస్ని ఎక్కడ కనుగొన్నారు అని ఆలోచన చేస్తే, ప్రపంచవ్యాప్తంగా లగ్జూరియస్ క్రూజ్ షిప్ అయినటువంటి MV హాండియస్లో ఈ యొక్క వైరస్ని కనుగొన్నారండి. ప్రపంచవ్యాప్తంగా క్రూజ్ షిప్లు ఉంటాయి. ఆ క్రూజ్ షిప్స్లో చాలా లగ్జరీ ఉంటుంది. మంచి ఫుడ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, వినోదం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఆ షిప్స్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళేటువంటి వారు మామూలు వ్యక్తులు వెళ్ళరండి. చాలామంది ధనవంతులు, చాలామంది కోటీశ్వర్లు ఆ క్రూజ్ షిప్స్లో వారు ఎంజాయ్ చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక క్రూజ్ షిప్ ఉంది, చాలా లగ్జరియస్ క్రూజ్ షిప్. దాని పేరు MV హాండియస్. ఈ షిప్లో చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో ఆనందించాలి, ఎంతో సంతోషించాలని షిప్ ఎక్కారు. కానీ ఆనందం ఎంతోసేపు లేదు. ఆ షిప్లోని ఒక ప్యాసింజర్కి దగ్గు ప్రారంభించబడింది. దగ్గుతో పాటు థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రారంభించబడింది, జ్వరం, ఇంకా గాలి ఆడకపోయినటువంటి పరిస్థితులు ఎప్పుడు తలెత్తున్నాయో పరిస్థితి చాలా ప్రాణాంతకంగా మారింది. ఊపిరితిత్తుల నిండా నీళ్లు నిండిపోతున్నాయి. డాక్టర్లు ఆక్సిజన్ పెడుతున్నా సరే ఏ విధమైన లాభం ఉండట్లేదు. ఆ వ్యక్తి అందరి ముందు గిలగిలా కొట్టుకుంటూ మరణించాడు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్క హృదయాలు కలిచివేయబడ్డాయి. ఆ షిప్లో అనేక మందికి ఇలాగే దగ్గు రావటం, జ్వరం రావటం, ఊపిరితిత్తుల నీళ్ళు నిండిపోతా ఉన్నప్పుడు ఆ షిప్లో ఒక భయంకర కలవరం బయలుదేరింది. ఇంకా ఆ షిప్ దగ్గరికి చాలా అంబులెన్స్లు, అంటే ఎయిర్ అంబులెన్స్లు వస్తున్నాయి. వివిధ షిప్లోంచి సహాయాలు అందించడానికి వస్తున్నప్పుడు నిజంగా నడి సముద్రంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన. ఆ షిప్ ఒక ఫ్లోటింగ్ కాఫిన్లా తయారైపోయింది. అంటే తేలియాడే శవపేటిక వలె మారిపోయింది. నిజంగా అందులో ఉన్నటువంటి అనేక మందికి ఆ వ్యాధి సోకింది. అప్పుడు వారు అభిప్రాయపడ్డారు, ఒక కరోనా వైరస్ లాంటిది ఏదైనా వచ్చిందేమో, లేకపోతే భయంకరమైన వైరస్ ఏమైనా మాకు సోపిందేమో అనుకున్నారు. వారి యొక్క ఆలోచనలే నిజమైంది. ఆ వైరస్ ఏంటో కాదు, హాంటో వైరస్. ఇది ప్రపంచ వైరస్గా మారబోతా ఉందా? అనేక మందిని కరోనా వలె పట్టణ పెట్టుకోబోతుందా? ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ అనేది ప్రబలబోతా ఉందా అనేటువంటి విషయాలు రోజున చర్చాంశం అవుతున్నాయి. అనేక మంది ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా వివరంగా ఈ వైరస్ గురించి తెలుసుకుందాం. ఈ వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి వెళ్ళినప్పుడు మొదట జ్వరం, తర్వాత తలనొప్పి, తర్వాత కండరాల నొప్పులు ఇవి బయలుదేరుతుంటాయి. ఎప్పుడైతే MV హాండియస్ అనేటువంటి ఆ షిప్లో ఆ వ్యక్తిని ఎప్పుడైతే కనుగొన్నారో ఆ వ్యక్తికి ఏమొచ్చింది అనుకుంటే సీ సిక్నెస్ ఏమైనా వచ్చిందేమో అని అనుకున్నారు మొదట. తర్వాత ఒక ఫ్లూ అనుకున్నారు, జలుబు, దగ్గు ఇవి కామనే కదా, అవి అనుకున్నారు. కానీ కాసేపటికి వారికి అర్థమైంది ఏంటంటే లోపల అవయవాన్ని తినివేసేటువంటి డేంజరస్ వైరస్ అనేటువంటి విషయం వారికి అప్పుడు అర్థం కాలేదు. ఆ షిప్లోనే 2 చనిపోయారండి. ఆ షిప్లోనే 2 మనుషుల ముందే గిలగిలా కొట్టుకుంటూ. ఈ వైరస్ ఎప్పుడైతే శరీరంలోకి వెళ్తుంటుందో, సముద్రంలో ఒక వ్యక్తి మునిగిపోతే ఏ విధంగా గాలి ఆడదో అదే రీతిగా ఊపిరితిత్తులు గాలి ఆడక చాలామంది గిలగిల కొట్టుకుని చచ్చిపోతారు. అందును బట్టి 2 ఆ రీతిగా చనిపోయిన తర్వాత ఆ వాటర్ స్పెయిన్ వచ్చేటప్పటికి సుమారుగా 40 మందికి ఈ వ్యాధి సోకింది. అప్పుడు వెంటనే వైద్యులు అతను WHO దీని గురించి ఆలోచన చేస్తూ అసలు మొదట వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచన చేస్తే, ఆ వ్యక్తి దానికి ముందుగా షిప్లోకి వెళ్లే ముందుగా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఆ వ్యక్తి ట్రావెల్ చేశాడు. ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఎవరెవరు ట్రావెల్ చేశారు, ఏ దేశానికి వారు ట్రావెల్ చేశారు, నిజంగా ఆ ఫ్లైట్లోనే ఆ వ్యక్తికి ఆ వైరస్ సోకిందా అనేటువంటి విషయాలు ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ కనుక ఆ ఫ్లైట్లోనే అనేక మందికి ఆ వ్యాధి సోకితే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ అనేటువంటిది అనేక మందికి సోకచ్చు అని అభిప్రాయపడుతున్నారు. చూడండి ఎంత డేంజరస్, మీరు ఆలోచన చేయండి. ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్న WHO రంగప్రవేశం చేసింది.
ఆ ఫ్లైట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరితో ట్రావెల్ చేశాడు, ఎవరి పక్కన కూర్చున్నాడు ఆ వ్యక్తి, వారందరూ ఆరాలు తీస్తున్నారు. వారికి ఏమైనా వైరస్ సోకిందా అనేటువంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి ఫ్లైట్లోనే ఆ వైరస్ సోకినట్లయితే 2020 సంవత్సరంలో మనం శవాల గుట్టలు చూసాం. అనేక దేశాల్లో భయంకరమైన సంఘటనలు మనం చూసాం. మళ్ళీ అది రిపీట్ అవ్వచ్చేమో అనేటువంటి ఆలోచన అందరి మధ్యలో కలుగుతూ ఉంది. ఏ న్యూస్ పత్రికలు చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసినా సరే హాంటా వైరస్ గురించిన అవేర్నెస్ని ప్రభుత్వాలు కలుగు చేస్తూ ఉన్నాయి. ఈ హాంటా వైరస్ యొక్క చరిత్ర కేవలం ఇప్పుడిదే కాదండి. సుమారుగా మే నెలలో ఆ షిప్లో ఒక వ్యక్తి ఆ బారిన పడ్డాడని, ఆ వ్యక్తి చనిపోయాడు, తనతో పాటుగా మరొక వ్యక్తి చనిపోయాడని చెప్తున్నారు. 40 మందికి ఆ వ్యాధి సోకిందని చెప్తున్నారు. కానీ దీని గురించి WHO ఏం చెప్తున్నారంటే సుమారుగా 70 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది. 1950 సంవత్సరంలో కొరియన్ వార్ అనేది ప్రపంచంలో మనం చూడగలుగుతాం. ఆ కొరియన్ వార్లో నార్త్ కొరియా, సౌత్ కొరియాకి రెండింటి మధ్య భయంకర యుద్ధం జరుగుతున్నప్పుడు సౌత్ కొరియాను సపోర్ట్ చేయడం కొరకు అమెరికా సైన్యాన్ని పంపించింది. సుమారు కొన్ని వేలాది మంది సైనికులు ఆ సౌత్ కొరియా దగ్గరికి వచ్చి ఆ యొక్క అడవుల్లో, లేకపోతే ఆ మాట చెప్పాలి సరిహద్దుల దగ్గర వారందరూ డేరాలు వేసుకున్నారు. వారు ఎక్కడ డేరాలు వేసుకున్నారంటే హాంటాన్ అనే నది ప్రక్కన వారు డేరాలు వేసుకున్నారు. వాస్తవానికి హాంటా వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే హాంటాన్ అనేటువంటి నది ఉన్నది, ఆ నది పరివాహక ప్రాంతాలను ఎలుకల ద్వారా ఈ వైరస్ వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎప్పుడైతే అమెరికన్ సోల్జర్స్ హాంటాన్ నది ప్రక్కన ఎప్పుడైతే డేరాలు వేసుకున్నారో అందులో సైనికులకు కొంత విచిత్రమైన రోగాలు వస్తున్నాయి, వింతైన రోగాలు వస్తున్నాయి. ఆ రోగాల యొక్క సిమ్టమ్స్ ఎలా ఉన్నాయంటే కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి రక్తం కారటం, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఎప్పుడైతే జరుగుతూ ఉందో అనుకున్నారు వాళ్ళు, ఈ శత్రువులు ఏమైనా సరే బయోలాజికల్ వెపన్స్ ఏమైనా ప్రయోగిస్తున్నారా అంటే వాస్తవానికి యుద్ధాల్లో చాలా రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. బయోలాజికల్ వెపన్స్ ఏంటంటే వైరస్ల ద్వారా, బ్యాక్టీరియా ద్వారా శత్రువుని చంపడం. ఈ బయోలాజికల్ వెపన్స్ ఏమైనా ఉపయోగిస్తున్నారని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దీని గురించి రీసెర్చ్ అనేది ప్రారంభించారో మెడికల్ సైన్స్కి అర్థం కాలేదు. బయోలాజికల్ వెపన్స్ వాడుతున్నారేమో అనుకున్నారు. కానీ ఎట్టికల్ దీని గురించి రీసెర్చ్ చేసి ఆ టైంలో ఈ రోగానికి పెట్టిన పేరు కొరియన్ హెమరాసిస్ ఫీవర్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 1978 సంవత్సరంలో హూ వాంగ్ లీ అనేటువంటి ఒక వ్యక్తి దీని గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాడు. దీని మిస్టరీని ఎలాగైనా ఛేదించాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి రంగప్రవేశం చేసి ఆధారాలతో ప్రపంచానికి ఒక నివేదికనిచ్చాడు. ఈ వ్యాధి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో ఆ వ్యక్తి ప్రపంచానికి తెలియచెప్పడం జరిగింది. హాంటాన్ రివర్ చుట్టూ తిరిగేటువంటి ఒక ఎలుకల జాతి ద్వారా ఈ వైరస్ అనేది అమెరికన్ సోల్జర్లోకి వచ్చిందనే విషయాన్ని ఆ వ్యక్తి ధృవీకరించడం జరిగింది. ఆ ఎలుకలు పెట్టిన పేరంటే స్ట్రిప్ట్ ఫీల్డ్ మౌస్ జాతి ఎలుకలు వాస్తవానికి ఈ వైరస్కి కారణాలుగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆ వ్యక్తి ధృవీకరించాడు. ఆలోచన చేయండి, హాంటాన్ రివర్ చుట్టూ తిరిగేటువంటి ఎలుకల ద్వారా వచ్చేటువంటి వైరస్నే హాంటాన్ వైరస్ అన్నారు. ఈ వైరస్ ఒక మనిషి శరీరంలోకి రావడానికి ఎలుకలు కలవనక్కర్లా. ఎలుకలు విడిచిపెట్టేటువంటి సలైవా కావచ్చు, దాని మూత్రం కావచ్చు, దాని మలం కావచ్చు, ఎప్పుడైతే ఎలుకలు విసర్జించిన తర్వాత అవన్నీ కూడా డ్రై అయిపోతాయి, ఒక పౌడర్లా మార్చబడిపోయిన తర్వాత ఈ వైరస్ రావడానికి ఎలుకలు కరవనక్కర్లేదు. ఎలుకలు విడిచిపెట్టిన డ్రాపింగ్స్ ద్వారా ఈ యొక్క వైరస్ వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రూజ్ షిప్లోకి ఈ వైరస్ ఎలా వచ్చి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారంటే వాస్తవానికి ప్రయాణికులందరూ వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్యాసింజర్స్ కావాల్సిన ఫుడ్ అంతా కూడా ముందుగానే స్టోర్ చేసుకోవాలి. గొడౌన్స్ ఉంటాయి. ఆ గొడౌన్స్లో ఏమంటే కిలోలు, టన్స్ ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా స్టోర్ చేస్తున్నప్పుడు ఆ పోర్ట్లోనే చాలా ఎలుకలు ఆ షిప్లోకి ప్రవేశిస్తాయి. ఆ కార్గోలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాయో అక్కడ ఆ ఎలుకలు డ్రాపింగ్స్, ఆ విసర్జకాలు ఎప్పుడైతే విడిచిపెట్టాయో ఆ కార్గోలోకి వెళ్ళి ఆ ఫుడ్ అంతా తీసుకున్న టైంలో ఆ విసర్జకాలు అయితే ఎండిపోయి ఒక పౌడర్ వలె అవి మార్చబడతాయి. ఎప్పుడైతే అది ఒకసారి గాలిలోకి అలా డస్ట్ రూపంలో అది ఎగిరి ఆ ఎయిర్ వెండర్స్ ద్వారా షిప్లో ఉన్నటువంటి రూమ్స్లోకి ప్రవేశిస్తాయి. అంటే మనం ఆలోచించండి, కార్గోలోకి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ డ్రాపింగ్స్ ద్వారా వచ్చే డస్ట్ ఏదైతే ఉందో అది లేవటం ద్వారా అది గాల్లో కలిసిపోయి అవి ఏసీ వెండర్స్లోకి వెళ్ళి మొత్తం షిప్లో ఉన్నటువంటి అందరికీ ఆ గాలి లేకపోతే ఆ డస్ట్ ఎప్పుడైతే వెళ్తుందో ఆ డస్ట్ పీల్చుకున్నటువంటి యొక్క ముక్కుల్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటం ద్వారా ఈ వైరస్ అనేది మనిషి శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంది. దీన్ని ఏరోసోలైజేషన్ అని పిలుస్తారు. వాస్తవానికి ముక్కుల ద్వారా ఆ డస్ట్ ద్వారా ఆ భయంకరమైన వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ వైరస్ సోకడానికి ఎలుకలు వచ్చి కరవనక్కర్లేదు. ఎలుకలు విడిచిపెట్టిన విసర్జాల ద్వారా వచ్చేటువంటి డస్ట్ ఏదైతే ఉందో దాన్ని పీల్చడం ద్వారా వైరస్ వస్తుందని WHO చెప్తా ఉన్నారు. ఈ వ్యాధి ఒక వ్యక్తికి వచ్చినప్పుడు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి?
వాస్తవానికి స్టార్టింగ్లో చాలా మైల్డ్గా ఉంటాయి, కానీ తర్వాత చాలా ప్రాణాంతకం అవుతుంది. వాస్తవానికి WHO చెప్తున్న విషయం ఏంటంటే 2 రకాల వైరస్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి HPS, హాంటా పల్మనరీ సిండ్రోమ్, అంటే రక్త కణాలని నాశనం చేసేటువంటిది. ఊపిరితిత్తులన్నీ కూడా లిక్విడ్గా మార్చబడతాయి. ఇంకో మాటలో చెప్పాలంటే సముద్రంలో ఒక వ్యక్తి మునిగిపోతున్నప్పుడు ఏ రీతిగా గాలి ఆడక చచ్చిపోతాడో, ఈ వ్యక్తి కూడా ఈ వైరస్ సోకినప్పుడు ఆ రీతిగానే అలా నిలబడే ఆ వ్యక్తి గిలగలా కొట్టుకుంటూ చచ్చిపోతాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆక్సిజన్ పెట్టినా సరే మనిషి బ్రతికేటువంటి అవకాశాలు చాలా తక్కువ అని చెప్తున్నారు. ఇంకొక రకమైన స్ట్రైక్ ఏంటంటే HFRS. ఇది యూరప్, ఆసియా దేశాల్లో ఎక్కువగా ఈ వైరస్ కనబడతా ఉంది. ఇది కిడ్నీస్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తుందట. ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి బీపీ, బ్లడ్ ప్రెషర్ సడన్గా డ్రాప్ అయిపోద్దట. దాన్ని బట్టి కిడ్నీ పనిచేయటం ఆగిపోద్ది, మనిషి కోమాలోకి వెళ్ళి మరణిస్తాడు. ఆలోచించేయండి, ఒకటి లంగ్స్ మీద, ఇంకోటి కిడ్నీస్ మీద లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ భయంకరమైన రీతిలో మనిషి చచ్చిపోతాడని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు చాలామందికి కలిగేటువంటి అనుమానం ఏంటంటే ఇది మనిషి నుంచి మనిషికి కంటేజియస్ అవుతుందా, ఇది మరొక పాండమిక్ డిసీజ్గా మార్చబడుతుంది. ఆలోచించేయండి, పాండమిక్ డిసీజ్ అంటే వరల్డ్ వైడ్ వచ్చేటువంటి దాన్ని పాండమిక్ డిసీజ్ అంటారు. అంటే విదిన్ ద కంట్రీ వచ్చేటువంటి దాన్ని ఎపిడమిక్ డిసీజ్ అంటారు. మీకు అందరికీ తెలుసు. ఇది పాండమిక్ డిసీజ్గా మార్చబడబోతుంది అనేటువంటి విషయాన్ని WHO ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. సో వాస్తవానికి 2 కథనాలు ఉన్నాయి, 2 ప్రాముఖ్యమైనటువంటి థీరీస్ ఉన్నాయి. ఏంటంటే ఇది మనిషి నుంచి మనిషికి వస్తుందా అని ఆలోచన చేస్తున్నప్పుడు చాలామంది అంటున్నారు మనిషి నుంచి మనిషికి రాదు అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ మీరు సౌత్ అమెరికా అనేటువంటి ప్రాంతాలకు వెళ్తే అర్జెంటీనా, చిలీ అనేటువంటి దేశాల్లో ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఎక్కువగా వ్యాప్తి చెందినట్లుగా శాస్త్రవేత్తలు WHO చెబుతూ ఉన్నారు. హాంటా వైరస్లో ఒక స్ట్రెయిన్ ఉంది. ఆ స్ట్రెయిన్ ఒక మనిషి నుంచి మరొక వ్యక్తికి కంటేజియస్ అవుతుంది, అంటే వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. చిలీ, అర్జెంటీనా దేశాలు అంటే సౌత్ అమెరికా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాప్తి చెందినట్లుగా WHO చెప్తున్నారు. ఎందుకనంటే చిలీ, అర్జెంటీనా దేశాల సరిహద్దులు ఎక్కువగా అడవి ప్రాంతాలు ఉంటాయి. అక్కడి నుంచి ఈ యొక్క ఎలుకలు ఏదైతే ఉన్నాయో ఆ ఎలుకలు ఆ ప్రాంతానికి రావడం ద్వారా అవి విడుదల చేస్తున్న డ్రాపింగ్స్ ద్వారా ఈ వ్యాధి సోకుతున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటికైతే ఏ మెడిసిన్ లేదు, దీనికి ఏ వ్యాక్సినేషన్స్ కూడా లేవు. ఒకవేళ మనిషికి వ్యాధి వచ్చిందంటే హాస్పిటల్లో తీసుకువెళ్ళటం, హాస్పిటల్లో డయాలసిస్ చేయటం, హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టడం, ఇవి చేయటం తప్ప వేరే గత్యంతరం లేదు. నో మెడిసిన్. నిజంగా సుమారుగా 100 మందిలో 30 మంది చనిపోతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క వైరస్ అనేటువంటిది రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఎలుకలు కాబట్టి, దాని డ్రాపింగ్స్ కాబట్టి మన గృహాల్లో కూడా ఎలుకలు ఏదైనా ఉన్నట్లయితే ఆ ఎలుకలు విడిచిపెట్టిన డ్రాపింగ్స్ విషయంలో దాన్ని క్లియర్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా N19 మాస్కులు వేసుకోవాలి. నిజంగా ఆ డ్రాపింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డస్ట్ ఏదైతే ఉన్నాయో అక్కడ ముందు బ్లీచింగ్ కొట్టడమో లేకపోతే కొన్ని కెమికల్స్ దాని మీద వేసి ఆ వైరస్ అంతా కూడా మొదట క్లియర్ చేసిన తర్వాత దాన్ని ఎత్తి పాడేయటం చేయాలి. అందుని బట్టి ఇలాంటి భయంకరమైనటువంటి రోగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్నాయి. ఇంకా రాబోతున్న దినాల్లో భయంకరమైన రోగాలు రాబోతున్నాయని దేవుని లేఖనమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెబుతూ ఉంది. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, యేసు ప్రభు రాకడ దినాల్లో భయంకరమైన వ్యాధులు ప్రబలుతాయి. పెస్టిలెన్సెస్ అన్నాడు. ఈ వైరస్లు అనే విచిత్రమైనటువంటి వైరస్లు ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్నాయి. నిజంగా మనకు అంతు చిక్కని రోగాలు, అసలు డాక్టర్లు కూడా అంతు చిక్కని రోగాలు. ఈ యొక్క 21st సెంచరీలో ఇక్కడ ఎంత వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా మెడికల్ రంగము లేకపోతే WHO అనేక రోగాలకి ఇంకా మందులు కనుగొనలేకపోతుంది. అంటే మీరు ఆలోచన చేయండి, మనకి యుగాంతానికి దగ్గర ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి రాకడ కొరకు సిద్ధపడదాం, అనేకమంది సిద్ధపరుద్దాం. రేపని ఎల్లుండని వాయిదాలు వేయకుండా ఇదే రక్షణ దినమని, ఇదే యేసుని అంగీకరించే దినమని నువ్వు తెలుసుకుని రక్షణ పొందినట్లయితే ఈ భయంకరమైన రోగాల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు నేను విడుదల పొందుతాం. కాబట్టి ఈ యొక్క హాంటా వైరస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలు మీకు చెప్పాను. నిజంగా చాలా లగ్జరీగా వాళ్ళు ఉండాలని ఆ షిప్ ఎక్కారు, కానీ ఆ షిప్లో ఎంతకాలం వారు ఆనందంగా ఉండలేకపోయారు. ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఆ యొక్క ఎలుకల ద్వారా వచ్చేటువంటి వైరస్ ద్వారా ఆ వ్యక్తి చనిపోయాడు, అతనితో పాటు ఇంకొక వ్యక్తి చనిపోయారు. 40 మంది ఆ షిప్లో ఉన్నటువంటి వారికి ఈ వైరస్ సోకటం, అనేక మంది హాస్పిటల్ ఇబ్బంది పడడం చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దేవునికి ఒక ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ అవ్వకుండా, ఎక్కడైతే సౌత్ అమెరికా, చిలీ, అర్జెంటీనా దేశాల్లో ఉందో, మరికొన్ని ప్రాంతాల్లో ఉందో, స్పెయిన్లో ఉందో, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి కూడా వెళ్ళకూడదని, ఎక్కడికి కూడా ప్రబలకూడదని అందరూ ప్రార్థన చేద్దాం. ప్రపంచ శాంతి కోసం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రపంచ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. అందరూ సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలని మనం అందరూ కోరుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచును గాక. దేవుడు మన భారతదేశమును దీవించును గాక. ఆమెన్.